అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. కొత్త ఉదయం, కొత్త ఆశ, కొత్త ఆలోచన, కొత్త శక్తి. ఇక మనసును తాకే ముచ్చట్లు, జీవితానికి వెలుగులు నింపే అచ్చట్లు, సమాజానికి సందేశం, మనుషులకి స్ఫూర్తి. ఇక వీటన్నిటితోని అలై బలై ఇచ్చేటిదే మన మార్నింగ్ ముచ్చట్లు. గీయాల్టీ మన మార్నింగ్ ముచ్చట్లేందో తెలుసుకుందామా? ఇక అడవికి రాజు ఎవరంటే సింహం అంటారు కదా. కానీ మన అడవికి అసలైన షాను, గంభీరానికి గుర్తు మన పులే కదా. గటువంటి పులుల దినోత్సవమే గీ రోజు. మరి గీ రోజు ప్రాధాన్యత ఏందో తెలుసా? రోజు రోజుకి తగ్గిపోతున్న పులుల సంఖ్యను కాపాడుకోవాలి, వాటి ఉనికిని ఏమి కాకుండా చూసుకోవాలి. ఇది చెప్పడమే గీ రోజు ముఖ్య ఉద్దేశం. అయితే అడవి పెరిగితేనే పులు ఉంటుంది, పులు ఉంటేనే అడవి బాగుంటుంది. కానీ మన మనుషుల ఆక్రమణలు, వేట వల్ల ఆగడాలతోని గీ అడవి రాజుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. గందుకే వాటి అడవులను, వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కదా. ఇక గీ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగో ఉంటుంది కదా. గదేందో చూద్దాం పాండ్రి. ప్రసిద్ధ జైన దేవాలయాలైన దిల్వారా ఆలయాలు ఎక్కడున్నాయి? ఏ శ్రావణ బెలగోల, బి మౌంట్ అబు, సి రానక్పూర్, డి పాలితానా. ఇక ఆన్సర్ ఏందనేది నేను ప్రోగ్రామ్ ఎండింగ్లో చెప్తా. అప్పటి వరకు మన ప్రోగ్రామ్ని చూస్తూనే ఉండాలి. ఇక ప్రతి ఒక్కరి గుండెలా ఏదో ఒక ఆశ, ఒక కోరిక, ఒక పెద్ద కళ ఉంటుంది కదా. నేను పెద్ద ఉద్యోగం కొట్టాలి, నా సొంత బిజినెస్ పెట్టాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటాం. కానీ చాలామందికి అనుకోవడమే తప్ప దాన్ని ఎట్లా సాధించాలో దారే దొరకదు, మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. మరి మన ఆశలని, మన కలలని నిజం చేసుకొని గెలుపు తీరాలకి ఎట్లా తేరాలి, మన ఆస్పిరేషన్తోనే అచీవ్మెంట్ ఎట్లా సాధించాలి అనే దాని మీద మనకు దిశానిర్దేశం చేయనికి, మనలో సరికొత్త ఉత్సవాన్ని నింపనికి ఈరోజు మనతోనున్నారు ప్రసిద్ధ మోటివేషన్ స్పీకర్, లైఫ్ కోచ్, మన ఎక్స్పర్ట్ జేవి శ్రీరామ్ సారు. లేటెందుకు, మీ మనసులున్న సందేహాలకు సార్ని అడిగి సమాధానాలు తెలుసుకుందాం పాండ్రి. మనలో చాలామందికి ఒక అనుమానం కలుగుతుంది. ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళ ఎయిమ్ని సాధించిన వాళ్ళు, వాళ్ళు అనుకున్న డ్రీమ్ని చేసిన వాళ్ళు, విజయాన్ని పొందిన వాళ్ళు, వ్యాపారంలో బాగా రాణించిన వాళ్ళు, బాగా డబ్బు గణించిన వాళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో మాత్రం ఎందుకు ఆ స్థాయిలో ఉండరు అని, ఎందుకు వాళ్ళని గొప్పవాళ్ళగా మనం గుర్తించాము. కొంతమందికి వాళ్ళకే ఒక ఆలోచన వస్తుంది, ఏమని, నేను ఇంత సాధించాను, నేను ఇంత చేశాను, ఇంత సంపాదించాను, కానీ నాకు మాత్రం గౌరవం దక్కలేదు, నాకు మాత్రం అంత పేరు రాలేదు అని. ఇది ఆకాంక్షలతో ముడిపడి ఉంటుంది. అంటే యాస్పిరేషన్స్ అంటాం కదా, వాటితో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాషను, డ్రీమ్స్, ప్రొఫెషను, వీటిని చేసుకొని పరిగెట్టడం, ఇదంతా బాగుంది, ఇదంతా మన కృషి, మన కోసం మనం చేసే కృషి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు దశరథ్ మాంఝీ తన భార్య చనిపోయింది అనే బాధలోంచి వచ్చిన కసితో ఆ కొండను పగలగొట్టి అందులోకి వెళ్ళాడు అనేది మనందరికీ తెలుసు. అందులో నుంచి తోవ తీసాడనేది మనందరికీ తెలిసిన కథ. ఈ ఆకాంక్ష ఎప్పుడైతే మన సొంత ఆకాంక్ష, మన స్వార్థపు ఆకాంక్ష, లేకపోతే మన జీవితానికో, మన కష్టానికో, మన బాధకో లింక్ అయ్యున్న ఆకాంక్ష సమాజంతో పాటు, అంటే సొసైటీతో పాటు ఎలైన్ అయిపోతే, అంటే అది సమాజ అవసరంగా, మన ఏ అవసరమో అది సమాజ అవసరంగా, సమాజానికి కావలసిన విషయంగా ఎలైన్ అయిపోతే, ఆ ఆకాంక్ష మిమ్మల్ని ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, అక్కడికి ఒక హీరోని చేస్తుంది, లేదా అంటే ఒక స్టార్ని చేస్తుంది, లేదా అంటే ఒక పేరు ప్రఖ్యాతుల్ని మీకు తెలియకుండానే సంపాదించి పెడుతుంది. ఈ ఆకాంక్షలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటాయని ఏం లేదు, మారిపోతూ ఉంటాయి. ఈ ఆకాంక్షలు ఒక్కొక్కసారి మనని దూర తీరాలకు తీసుకెళ్ళినా ఆ తీరం మనకు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. అంటే తీరం అంటే మీరు పెద్ద కోటీశ్వరుడు అవ్వాలనుకున్నారు, కోటీశ్వరుడు అయిపోయాక అది మిమ్మల్ని ఆనందాన్ని గురి చేయకపోవచ్చు. అక్కడ ఇంకొక ఆకాంక్ష కలగచ్చు. ఇప్పుడు సాధారణంగా దానికి సంబంధించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అశోకుడు చెట్లు నాటించారని మనకు చెప్తారు. అశోకుడు తన పూర్వాశ్రమం, అంటే
అంతకుముందు చెట్లు నాటించకముందు పూర్వాశ్రమంలో ఎలా ఉన్నాడో తెలుసా? యంగ్గా ఉన్నప్పుడు చాలా రూత్లెస్గా, చాలా బ్రిలియంట్గా, విపరీతమైన స్ట్రాటజీలతో దేశాలపై దాడి చేసి, విస్తరణవాదంతో, డామినెంట్ బిహేవియర్తో, ఒక పదం వాడచ్చో లేదో మనం, చాలా కర్కశమైన రాజు అనొచ్చేమో, అంత కఠోరంగా చాలా రాయిలా ఉండేవాడట అశోకుడు. అశోకుడు తర్వాత కథ మనం వింటున్నాం, కానీ ఇది అశోకుడు ముందు కథ. ఆ కాన్క్వెస్ట్ అంటే ఈ పొందాలనే ఆకాంక్ష, మొత్తం అంతా నా పరిధిలోనే ఉండాలి, మొత్తం రాజ్యం అంతా నా అధీనంలో ఉండాలి, మొత్తం దేశం అంతా అన్ని రాజ్యాలు నా కిందే ఉండాలని ఈ ఆకాంక్షతో పరిగెట్టి కళింగ యుద్ధం చేశాడు. హిస్టారియన్స్ అంటే చరిత్రకారుల లెక్క ప్రకారం 1,00,000కు పైగా ఆ యుద్ధంలో మరణించారు మనుషులు. యుద్ధం గెలిచాడు. గెలిచిన తర్వాత ఆ యుద్ధ భూమిలో నడుస్తుంటే మొత్తం శ్మశాన నిశ్శబ్దం, అంతా శవాలు, రక్తం, తెగిపడిన అవయవాలు, వాళ్ళ కోసం దూరంగా ఎక్కడో ఎవరో ఏడుస్తున్న ఆర్తనాదాలు. ఇవన్నీ చూసి ఏం సాధించాను నేను? సరే, ఇంత విస్తరించి ఇంతమందిని బాధ పెట్టి ఇవన్నీ పోగొట్టుకునేలా చేసి ఏం సాధించాను నేను? ఇలా పొందింది నాకు ఆనందాన్ని ఇస్తుందా అని లోపల ఒక అంతర్మథనం ప్రారంభమైంది. అలా ప్రారంభమైన అంతర్మథనం ఆయన ఆకాంక్షను మార్చేసింది. ఆ తర్వాత అశోకుడిని మనం చూసాం. ధర్మ సంస్థాపన కోసం ఎంత కష్టపడ్డాడో, బౌద్ధిజంలో ఉన్న ధమ్మ అని మనం చెప్పుకుంటాం కదా, దాన్ని స్థాపించుకోవడం కోసం, దాన్ని నడిపించుకోవడం కోసం, అంతా సుపరిపాలన ఉండడం కోసం ఎంత కష్టపడ్డాడో కూడా మనకు తెలుసు. ఆయన ఆకాంక్ష మారిపోయింది. ఇలా మనకి బోల్డ్ అన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. బాగా డబ్బు సంపాదించాక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సంపాదనలో 50-60% మొత్తం పేదవారి కోసం, సేవా కార్యక్రమాల కోసం పనిచేస్తూ ఉంటారు. అంటే అక్కడికి చేరినంత వరకు చేరాలనే ఆకాంక్ష. అప్పటి వరకు ఎవరు వాళ్ళని ఒక బిజినెస్ మ్యాన్గా గుర్తిస్తారు. కానీ అక్కడ చేరాక ఇంత డబ్బు సంపాదించి నేను ఏం చేశాను, నేను ఏదైనా సమాజానికి చెయ్యాలి, ఇది కాదు సంతృప్తి, అది సంతృప్తి అని ఆకాంక్షను మార్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం సమాజ సేవలో నిమగ్నమై అప్పుడు వాళ్ళు హీరోలుగా, స్టార్లుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు కనిపిస్తారు కదా. సో ఇప్పుడు ఇలాంటి కొంతమంది స్టార్స్ని మీకు చెప్తాను చూడండి. ఆకాంక్ష ఒకవేళ డబ్బు సంపాదన లాంటివి కాకుండా సమాజానికి ఎలైన్ అయిపోతే ఎలా ముందుకెళ్తుందో. విక్రమ్ సారాభాయ్, ఈ పదం మనం వినే ఉంటాం, మీరందరూ ఈ పేరు వినే ఉంటారు. ఎందుకంటే ఆయన మన స్పేస్ ప్రోగ్రామ్కి, భారతీయ స్పేస్ ప్రోగ్రామ్కి ఆయన పితామహుడు అని చెప్పచ్చు. ఆయన స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మనకు కూడా ఒక స్పేస్ ప్రోగ్రామ్ ఉండాలి, అంతరిక్షంలో మన ఉనికి ఉండాలి, భారతదేశ జెండా అంతరిక్షంలో ఎగరాలి అని ఆయన కలలుగన్నాడు. దానికి ఆ ప్రతిపాదనలు ఆయన పెట్టినప్పుడు అంత ఈజీగా, అంత సులభంగా అవేం వచ్చేలే. ఆయన్ని నమ్మడానికే చాలా సమయం పట్టింది. దానికి తోడు మాక్ చేశారు మిగతా పెద్ద పెద్ద డబ్బున్న దేశాల సైంటిస్టులు వాళ్ళందరూ. ఇండియా ఒక పేద కంట్రీ. ఈ పేద దేశంలో కొంత మొత్తాన్ని డబ్బుని తీసుకెళ్ళి స్పేస్ ప్రోగ్రామ్ మీద ఖర్చు పెట్టి ఆ మూన్ మీదకో, ఆ మార్స్ మీదకో వెళ్తే ఏమొస్తుంది, వాళ్ళకి భోజనం కూడా లేదు కదా అని వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇది నేను చంద్రుని మీదకి వెళ్ళడానికో, అంగారకుడి మీదకి వెళ్ళడానికో, ఇంకో గ్రహం మీద వెళ్ళడానికో నేను ఈ స్పేస్ ప్రోగ్రామ్ అడగట్లే. ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళ కోసమే ఈ స్పేస్ ప్రోగ్రాం అడుగుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ దేశం నలుమూలలకి విద్యని విస్తరించడానికి నాకు ఈ అంతరిక్ష కార్యక్రమం ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ని మొత్తం అన్ని చోట్లకి చేర్చవేయడానికి నాకు ఈ అంతరిక్ష కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ దేశాన్ని, ఈ దేశపు యొక్క విద్యా వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని మార్చడానికి పైనుంచి నేను చూస్తుంటానే శాటిలైట్ రూపంలో అది నాకు ఉపయోగపడుతుంది. అందుకు నాకు స్పేస్ ప్రోగ్రాం కావాలని వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. అదే ఆకాంక్ష మీద కూర్చున్నాడు, సాధించుకున్నాడు ఆయన. మనం ఇవాళ ఇన్ని విజయాలు చూస్తున్నాం. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అది పంపించారు, ఇది పంపించారు, ఆ శాటిలైట్ పైకి వెళ్ళింది. ఇప్పుడు మీరు నన్ను టీవీలో చూస్తున్నా కూడా అది శాటిలైట్ పుణ్యమే కదా. దూరదర్శన్ వాళ్ళు శాటిలైట్ ద్వారా నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు. ఇదంతా ఎలా సాధ్యపడింది? ఈ మంచి విషయాలు మీకు మేము ఇలా అందించే ప్రయత్నం ఎలా సాధ్యపడింది? శాటిలైట్ ద్వారా. అలాంటి ప్రోగ్రామ్కి విక్రమ్ సారాభాయ్ ఆకాంక్ష తోడైంది కాబట్టే, అది సోషల్ కాజ్కి అలైన్ అయింది కాబట్టే విక్రమ్ సారాభాయ్ మనకి హీరో. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. డాక్టర్ ముక్తులక్ష్మి రెడ్డి అని ఉండేవాళ్ళు. ఈవిడ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడే డాక్టర్. ఆవిడ కొంచెం క్యాన్సర్ బారిన పడి అటు ఇటుగా ఇబ్బంది పడి బయటపడిన ఆవిడ. ఆ కష్టాలు అవన్నీ చూసిన ఆవిడ ఈ స్టిగ్మా ఒకటి ఉండేది. క్యాన్సర్ అనగానే అది వస్తే చచ్చిపోతారు, అమ్మో క్యాన్సర్, వాళ్ళు ముట్టుకోకూడదు, ఇలాంటి రకరకాల భయాలన్నీ ఉండేవి స్వాతంత్ర పూర్వం. దాని గురించి మాట్లాడడానికి కూడా భయపడేవారు. అలాంటిది ఆవిడ అది పోగొట్టడం కోసం, దాని వైద్యం ఉంది, దానికి ఉండే అపోహలన్నీ పోగొట్టి ఈ సమాజంలో
దానిపైన ఒక అవేర్నెస్ రావాలి. అది కూడా మిగతా లాంటి ఒక రుగ్మతే రోగం మీద వస్తే మనం దాన్ని దూరం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం కోసం ఆమె పాటుపడింది. అంతెందుకు, అరుణాచలం మురుగనాథం అని ఒక ఇంజనీర్ ఉన్నారు, ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు. ప్యాడ్ మ్యాన్ అని ఆయన మీద సినిమా కూడా తీశారు. ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి అందరికీ శానిటరీ నాప్కిన్స్ అందాలి, తక్కువ ధరకు అందాలి, ఎక్కువ రేటు ఉండడం వల్ల అవి పేద ప్రజలకి మారుమూలకు అందడం లేదని తన భార్య వెళ్ళిపోయినా, సమాజం చీత్కరించుకున్నా, ఏం చేసినా తన ఏదైతే అనుకున్నాడో దాన్ని విడిచిపెట్టకుండా సోషల్ కాజ్కి అలైన్ చేసుకొని తన జీవితాన్ని త్యాగం చేసి ప్రయాణించాడు. ఎంత పెద్ద విజయం సాధించాడు, హీరో అయ్యాడు, ప్యాడ్ మ్యాన్ అయ్యాడు, ఆయన పైన సినిమా తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఇలా మన ఆకాంక్ష సోషల్ కాజ్కి అలైన్ అయినప్పుడు ఆ ఆకాంక్ష మిమ్మల్ని ఒక స్టార్ని చేసి పెడుతుంది. కాబట్టి మీ ఆకాంక్షల్ని సమాజ హితానికి అలైన్ చేసుకోండి. మీ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి వాటిని అలైన్ అయ్యేలా చేయండి. చేస్తే మీరు కూడా హీరోలే. ఇక ఎటు చూసినా ఒకటే లొల్లి. నాకు మస్తు స్ట్రెస్ అవుతుంది, దిమాగ్ పనే చేస్తలేదు, టెన్షన్తో ప్రాణం పోతున్నట్టున్నదని చిన్న పిల్లలకెళ్ళి పెద్దోళ్ళ దాకా అందరూ గిదే పాట పాడుతున్నారు. చదువుకునే పోరగాళ్లకు చదువుల స్ట్రెస్సు, ఆఫీస్కి పోయేటోళ్లకు వర్క్ స్ట్రెస్సు, ఇంట్లో ఉండేటోళ్లకు ఇంట్లో పనుల స్ట్రెస్సు. అసలు ఈ స్ట్రెస్సుతోని ఆగమైపోతున్నాం కదా. మరి ఈ రందిని పక్కకు పడేసి దిమాగ్ని జర కూల్ చేసుకోవడానికి ఒక మస్తు ఉపాయం ఉన్నది. మన వాణి మేడము ఈరోజు మనకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి భ్రామరి ప్రాణాయామం ఎట్లా చేయాలనో, దాంతో మనకు మనసుకు ప్రశాంతత ఎట్లొస్తుందో చాలా సింపుల్గా చెప్పబోతున్నారు. మరి ఇంకెందుకు లేటు, జర శ్రద్ధగిని నేర్చుకుందాం పాండ్రి. అందరికీ నమస్కారం, నా పేరు వాణి, నేను యోగా టీచర్. సో మనం ఈ మధ్య చాలా కాలంగా అందరి దగ్గర వింటున్న మాట ఒకటి ఉంది కదా, ఏంటంటే స్ట్రెస్. ఓకే, నాకు చాలా స్ట్రెస్ ఉంది. అది చిన్నపిల్లలు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, చదువుకునే వాళ్ళు, చదువుకొని వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళే వాళ్ళు, అందరి దగ్గర మనము ఈ మాట వింటున్నాం, స్ట్రెస్ అవుతున్నాం, నాకు చాలా స్ట్రెస్ అవుతుంది అనేసి. సో మనం ఆ స్ట్రెస్ కోసం, అంటే ఆ మానసిక ప్రశాంతత కోసం ఈరోజు మనం సింపుల్గా చేసుకునే ఒక బ్రీతింగ్ ప్రాక్టీస్ని ట్రై చేద్దాం. ఓకే, దీన్ని భ్రామరి బ్రీతింగ్ ప్రాక్టీస్ అంటాము. ఇది మనకి యోగాలో ఉండే అష్టకుంభకాలలో ఒక బ్రీతింగ్ టెక్నిక్ అనమాట, ఒక ప్రాణాయామ ప్రాక్టీస్ అంటాము దీన్ని. సో భ్రామరి అంటే ఏంటి? భ్రమరం అంటే మనందరికీ ఐడియా ఉంది కదా, భ్రమరం అంటే తుమ్మెద. సో ఈ భ్రామరి అనే దాన్ని భ్రమరం అనే మాట నుంచి తీసుకున్నారు. సో ఎలా చేస్తారు ఈ భ్రమరం? ఎందుకని ఆ పేరు వచ్చిందంటే, తుమ్మెద చేసే ఆ ఝంకారం ఏదైతే సౌండ్ ఉంటుందో ఆ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తూ మనం ఈ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి దీనికి భ్రామరి అని పేరు రావడం జరిగింది. మరి ఈ భ్రామరి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే, ఏదైతే మనకి ఈ మానసిక ప్రశాంతత కానీ, ఒత్తిడి కానీ, ఎక్కువ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు, ప్లస్ మనకి ఒక్కోసారి చాలా గజిబిజిగా మైండ్ అంతా చిరాగ్గా అనిపించినప్పుడు, ఓవర్ థాట్స్తో ఎక్కువగా మనము లోడ్ అయినప్పుడు ఈ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం వలన మనకి వెంటనే రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. సో అలా మానసిక ప్రశాంతతని పెంచుకోవడానికి, ప్లస్ నిద్ర సమస్య నుంచి బయటకు రావడానికి ఈ భ్రామరి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఈ భ్రామరి వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇది చెప్పాను కదా, మంచి నిద్రకి మనకి ప్రోత్సహిస్తుంది. సో మనకి నిద్ర ఎప్పుడైతే మంచిగా ఉంటుందో మన రక్త ప్రసరణ అనేది కూడా చాలా ప్రాపర్గా, రెగ్యులర్గా జరుగుతుంది. అంటే బీపీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా కూడా మనం ఈ భ్రామరి బ్రీతింగ్ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు. ఇంకా విద్యార్థులకైతే ఇది ఏకాగ్రతను పెంచుకోవడానికి, వాళ్ళ ఆలోచనలో ఒక స్పష్టమైన క్లారిటీ తెచ్చుకోవడానికి కూడా భ్రామరి బ్రీతింగ్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మరి ఆ టెక్నిక్ ఈరోజు చూద్దాం. సో భ్రామరి చేయడానికి మన కంఫర్టబుల్ పొజిషన్కి రావాలి. ఒకవేళ మనకి ఇలా క్రాస్ లెగ్ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంది అంటే ఇలాగే కూర్చుంటాం. లేదు మీరు ఆల్రెడీ యోగా ప్రాక్టీస్లో ఉన్నారు, మీరు పద్మాసనాలో కంఫర్టబుల్గా కూర్చోగలరు అంటే పద్మాసన కూడా తీసుకోవచ్చు. సో దీన్ని మనం సిద్ధాసన అంటాము, అంటే కొంచెం మోడిఫైడ్ సిద్ధాసన. సో ఇలా కూర్చొని దీనికి ఒక ముద్ర కూడా అడాప్ట్ చేస్తాం. ముద్ర అడాప్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం కంప్లీట్గా మనలోకి డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ బ్రీతింగ్ అనేది బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఆ ముద్ర ఏంటంటే దాన్ని షణ్ముఖి ముద్ర అంటాం. సో షణ్ముఖి ముద్ర ఎలా చేయాలి అంటే, మన థంబ్ ఫింగర్స్తో ఇలా చెవుల్ని బయట నుంచి క్లోజ్ చేయాలి. ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి మన ఫోర్హెడ్ పైన, నుదిరి పైన,
మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్తో మన ఐస్ క్లోజ్ చేయాలి సాఫ్ట్గా. లిటిల్ ఫింగర్ తీసుకొచ్చి ఇలా చిన్ మీద, ఎల్బోస్ని ఇలా సైడ్కి తీసుకొని ఇలా దీన్ని షణ్ముఖి ముద్ర అంటారు. ఓకే, ఇలా షణ్ముఖి ముద్ర అడాప్ట్ చేసిన తర్వాత డీప్గా అంటే శ్వాసని దీర్ఘ శ్వాస తీసుకొని ఇప్పుడు మనం తుమ్మెద లాంటి సౌండ్ని చేయాలి. అది ఎలా చేయాలంటే ఇలా నెమ్మదిగా చేతుల ముద్ర తీసేసి ఒక ఫ్యూ సెకండ్స్ అలాగే కళ్ళు మూసుకొని మనం ఆ భ్రామరి సౌండ్ని మనం ఫీల్ అవ్వాలి, ఆ సౌండ్ ఒక రెజొనెన్స్ని. సో ఇది భ్రామరి బ్రీతింగ్ టెక్నిక్. దీన్ని మనము 3 రౌండ్స్ 5 రౌండ్స్ 10 రౌండ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ భ్రామరి సౌండ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 to 12 సెకండ్స్ వరకు మనం ఆ మకారంని ఎక్కువసేపు ఛాంట్ చేయడానికి ట్రై చేయాలి. మకారం ఛాంట్ చేస్తున్నప్పుడు ఆ తరంగాల్ని, ఆ వైబ్రేషన్స్ని మన హెడ్ రీజియన్లో, మన ఫేస్ రీజియన్లో ఫీల్ అవుతూ ఎక్కువసేపు చేయడానికి ట్రై చేయాలి. సో మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు అందరూ షణ్ముఖి ముద్ర తీసుకోండి. మీ థంబ్ ఫింగర్స్తో చెవులు క్లోజ్ చేయండి. ఇండెక్స్ ఫింగర్ ఫోర్హెడ్ పైన, రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ మీ ఐస్ పైన ఉంచి కళ్ళు నెమ్మదిగా క్లోజ్ చేయండి. తర్వాత లిటిల్ ఫింగర్ని మీ చిన్ మీద, ఎల్బోస్ 2 సైడ్కి తీసుకోండి. మీ స్పైన్ న్యూట్రల్ పొజిషన్లో ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకొని మకారం ఛాంట్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా షణ్ముఖి ముద్ర తీసేసి చేతులు 2 చిన్ ముద్రలో మిగతా ఐస్ పైన ఉంచండి, కళ్ళు తెరవకుండా. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలండి. మళ్ళీ షణ్ముఖి ముద్ర తీసుకోండి, ఇంకొక రౌండ్. మళ్ళీ క్లోజ్ యువర్ ఇయర్స్ విత్ యువర్ థంబ్ ఫింగర్స్, ఇండెక్స్ ఫింగర్ ఫోర్హెడ్, లిటిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఆన్ యువర్ ఐస్, లిటిల్ ఫింగర్ ఆన్ యువర్ చిన్. Take a deep breathe in, Dirgha Swasa, chant. మళ్ళీ నెమ్మదిగా ముద్ర తీసేసి చేతులు 2 చిన్ ముద్ర ఆర్ జ్ఞాన ముద్ర. కళ్ళు తెరవకుండా ఆ మకారం యొక్క తరంగాలని మీ మైండ్లో, మీ ఫేషియల్ మజిల్స్ పైన ఫీల్ అవ్వాలి. మళ్ళీ ఇంకొక రౌండ్. మళ్ళీ షణ్ముఖి ముద్ర, దీర్ఘ శ్వాస, చాంట్. నెమ్మదిగా ముద్ర తీసి మళ్ళీ చేతులు 2 జ్ఞాన ముద్ర. మకారం యొక్క తరంగాలను అబ్జర్వ్ చేస్తూ ఆ ప్రశాంతతని గమనించండి. మీ 2 అరచేతుల్ని రబ్ చేయండి. మీ చేతుల మధ్యలో వేడి జనరేట్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా మీ కళ్ళ మీద ఉంచి ఆ వేడిని గమనించండి. మీ చేతుల్లోకి చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇలా మనము ఈ భ్రామరి బ్రీతింగ్ టెక్నిక్ని మనము 3 రౌండ్స్ 5 రౌండ్స్ 10 రౌండ్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు. సో ఎవ్రీ రౌండ్ తర్వాత కొద్దిసేపు అలాగే కళ్ళు మూసుకొని ఆ భ్రామరం యొక్క తరంగాలని, ఆ భ్రామరితో చేసిన శబ్ద తరంగాలని మనము అలా ఫీల్ అవుతూ ఉంటే మనకి మన ఆ మైండ్ రిలాక్సేషన్, ఆ కామ్నెస్ అనేది వెంటనే అర్థమైపోతుంది అనమాట. సో ఇలా మీరు భ్రామరి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత నుంచి, ఆ ఒత్తిడి నుంచి మంచి రిలీఫ్ కలుగుతుంది. నమస్కారం.
ఇక ఈ రోజులల్లా కట్టపడి ఎండనక వాననక పని చేసేటోళ్ళకైనా ఆఫీస్లో పొద్దున దాకా కూసినటోళ్ళకైనా ఒంట్లో సత్తువు ఉండాలి. సత్తువు ఉండాలంటే ఏం తినాలి? ప్రోటీన్లు ఉండే తిండి తినాలి. ఇక ప్రోటీన్లు అనగానే అందరూ చికెను మటను అని అనుకుంటారు. కానీ గీ మన సోయా గింజలలో ఉన్నంత ప్రోటీన్ ఇంకెన్నులు ఉండదు. గందుకే గీయాల మన ప్రోగ్రాంలో సోయా గింజలతోని అదిరిపోయే హై ప్రోటీన్ సోయా సలాడ్ ఎట్లా చేయాలనో చూపిస్తున్నాం, చూడండి మరి. నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. అండ్ ఈరోజు మనం చేసుకోబోయే ఇంపార్టెంట్ అండ్ వెరీ నైస్ రెసిపీ ఏంటి అంటే అదే హై ప్రోటీన్ సోయా సాలడ్ అనమాట. సో హై ఉంది ప్రోటీన్ సోయా సాలడ్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది నేమ్, బట్ చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట ఇది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. హై ప్రోటీన్ సోయా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: సోక్ చేసిన సోయా, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, నూనె, పెరుగు, బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ రసం, కొత్తిమీర, పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు. హై ప్రోటీన్ సోయా సలాడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయా అనమాట. సో మిల్ మేకర్ అని కూడా అంటారు. సోయాలో మనకి అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. మీరు జనరలీ నా రెసిపీస్ అన్నీ చూసారనుకోండి, ప్రతి ఒక్కటి వితౌట్ ప్రోటీన్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ లేకపోతే చాలామందికి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. రైట్ ఫ్రమ్ హెయిర్ ఫాల్ కానివ్వచ్చు, కొంచెం ఇంకా వేరే ఎగ్జాంపుల్ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, స్కిన్ నీట్గా ఉండదు, ఉమెన్లో అయితే చాలా చేంజెస్ వస్తాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది ఉంటుంది, ప్రోటీన్ తగ్గిపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవడం జరుగుతుంది, అండ్ నెయిల్స్ అనేవి బ్రిటిల్ అయిపోతాయి. మన బాడీ రికవర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే ఏదన్నా డిజీజెస్ వచ్చినా కానీ కూడా తొందరగా రికవర్ అవ్వాలన్నా కానీ కూడా ప్రోటీన్ అనేది చాలా అవసరం అనమాట. ఇలా మనం చూసుకుంటూ పోతే హెడ్ నుంచి టో వరకు ప్రతి ఒక్క ఆర్గన్కి ప్రోటీన్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకే నేను ప్రోటీన్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఇస్తాను. ప్రోటీన్ లేకపోతే ఏ మీల్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు, చేసుకున్నా కానీ అది ఎంత బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. సో అందుకే నేను ఇక్కడ సోయా తీసుకున్నాను. సో ఇది సోయాని మనం ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ నానబెట్టేశాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ని వేసుకుంటున్నాను. సోయాని కొంచెం నానబెట్టేశాను కాబట్టి జస్ట్ అలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ నానబెట్టిన సోయాని నేను తీసుకుంటున్నాను. సోయాని మనం ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే సోయాలో మనకి అంత ఎన్నో డిఫరెంట్, బికాస్ అది అంత టేస్టీగా ఉండదు అనమాట. జనరలీ మనం ఇలాగే సోయా తినేసాం అనుకోండి, అది టేస్ట్లెస్ ఉంటుంది. సో ఇది ఎలాంటి రెసిపీస్కైనా బాగా సూట్ అయిపోతుంది అనమాట. సో సోయా అవుతూ ఉంటుంది. దాని తర్వాత మనం క్యాప్సికమ్ తీసుకున్నాము. క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత నేను టొమాటోస్ని తీసుకున్నాను. టొమాటోస్ని యాడ్ చేసేసాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా చాలా డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. క్యాప్సికమ్ కానివ్వచ్చు, నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను కదా, ఇది కాకుండా కావాలంటే మీకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ ఉంటుంది, రెడ్ క్యాప్సికమ్ ఉంటుంది, గ్రీన్ క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్స్ ఏది తీసుకున్నా కానీ కూడా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఓవర్గా అయితే కుక్ చేసుకోకూడదు. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. ప్రోటీన్ అనేది ఎప్పుడు డైట్లో ఉండాలని ప్రతి ఒక్క దాంట్లో చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది ఇండియన్స్లో ప్రోటీనే చాలా తక్కువగా ఉంటుంది.
సో మనం ఈ ప్రోటీన్ ఒక్కటి మనం రెగ్యులర్గా మంచిగా కన్జ్యూమ్ చేసుకున్నాం అనుకోండి, డిజీజ్ రికవరీ అనేది తొందరగా ఉంటుంది. అంటే మీరు డయాబెటీస్ కానివ్వచ్చు, ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఏది ఉన్నా కానీ కూడా ప్రోటీన్ అనేది హెల్దీ అనమాట. ఈవెన్ మనం ఇంకా కొన్ని వింటూ ఉంటాం, డయాబెటీస్ వాళ్ళు సోయా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా ఎక్కువగా తీసుకోకూడదని చెప్తూ ఉంటారు, వినే ఉంటారు కదా. సో సోయా అనేది వాళ్ళు ఎందుకు ఎక్కువగా తీసుకోకూడదు అంటే, మనకి దీంట్లో గాయిటర్స్ అనేవి ఉంటాయండి. సో గాయిటర్స్ అనేవి అంత మంచిది కాదు. కాకపోతే ఓవర్గా కుక్ చేసుకున్నప్పుడు గాయిటర్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో మీరు తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయకుండా ఎప్పుడన్నా ఒకసారి కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేద్దాం. ఓకే, సో కొంచెం డిఫరెంట్ రెసిపీ, ఇప్పటివరకు మీరు తిని ఉండదు. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, దీన్ని అలాగే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్లో నేను ఇక్కడ పెరుగుని తీసుకున్నానండి. సో పెరుగులో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేద్దాము. సో అదేంటి అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేద్దాము. నెక్స్ట్ కుకుంబర్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఇది ఇలాగే ఒక కుకుంబర్ సాలడ్ లాగా కూడా తీసుకోవచ్చండి. కావాలంటే కొంచెం ఆరిగానో ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేస్తున్నాను. లాస్ట్కి కొంచెం నిమ్మకాయ పిండేసుకోవాలి. నిమ్మకాయలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది, అది కూడా చాలా హెల్దీ. మరీ ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఆల్మోస్ట్ ఇది డన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ సోయా ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న దాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక క్రీమ్ లాగా మనం దీనిపైన వేసుకోవాలి. ఎస్, సో బయట రెస్టారెంట్స్లో మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది, బట్ జనరలీ మనం ఇంట్లో చేసుకోము. సో ఇలా హెల్తీగా హై ప్రోటీన్ సోయా సలాడ్ని మనం రోజు తీసుకోవచ్చండి. సో ఇలాగే మీరు రెగ్యులర్గా చేసుకొని కూడా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక మనం రోజు హైదరాబాదు సంగారెడ్డి దారిలా దాటుకొని పోయే పటాన్చెర ఆంగనంగానే మనకేం యాదకొస్తుంది చెప్పుండ్రి, గదొక కెమికల్ ఫ్యాక్టరీల ఏరియా కదా అనుకుంటాం. అవునా? కానీ గా ఊరెనక దాదాపు 1600 ఏళ్ళ ఊహకందని పెద్ద చరిత్రనే ఉందంటే మీరు నమ్ముతారా? బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, కుతుబ్షాహీల కాలంలో గీ పటాన్చెరు ఎంతో వైభవంగా ఉండేది. అక్కడి జైన బసదులు, రాజుల కథలు చాలా ఉన్నాయి. అంతేకాదులా గీ పటాన్చెరు ముచ్చట చెప్పుకునేటప్పుడు ఇప్పుడు చర్చించుకోబోయే అమీన్ ఖాన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరి అమీన్ ఖాను? సూఫీ సాదుల వంశంలో పుట్టి సైనిక కమాండర్గా ఎట్లా ఎదిగిండు? ఇబ్రహీం కుతుబ్ షాకు అత్యంత నమ్మకస్తుడిగా మారి గీ పటాన్చెరు ప్రాంతాన్ని ఎట్లా ఏరిండు? గీ పటాన్చెరు ఘన చరిత్రతో పాటు అమీన్ ఖాన్ సాహసాల గురించి పూర్తి వివరంగా ధీరజ్ సార్ మాటల్లో విందాం. పండ్రి.
హలో ఎవ్రీవన్, నా పేరు ధీరజ్. ఈరోజు మనం హైదరాబాద్కి సంగారెడ్డి హైవే మధ్యలో ఉండే పటాన్ చెరువు అనే ఒక ఊరికి వచ్చాం. పటాన్ చెరువు చాలామందికి ఇండస్ట్రియల్ ప్రాంతంగానే తెలుసు. పటాన్ చెరువు అనేది హైదరాబాద్కి ఒక మారుమూల ప్రాంతంగానే తెలుసు. కానీ పటాన్ చెరువు చరిత్ర సుమారు 1600 సంవత్సరాల పాతది. ఈ పటాన్ చెరువు ఒకానొకప్పుడు పుట్టలకెర్రి అనే పేరుతో ఉండేది. బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, కుతుబ్షాహీలు ఎన్నో రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాయి. బాదామి చాళుక్యులకైతే ఇది వాళ్ళ పడమటి తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా ఉండేది. వాళ్ళ ఆ టైంలో దీన్ని పొట్టలకెర్రి అనే పేరుతో పిలిచేవాళ్ళు. తర్వాత ఈ ప్రాంతం చాలా డెవలప్ అయ్యింది. ఇక్కడ జైన బస్తులు ఉండేవి, ఇక్కడ చాలా స్ట్రక్చర్స్ ఉండేవి, ఇక్కడ చాలా చరిత్ర ఉంది. ఎంతోమంది గొప్ప రచయితలు, ఎంతోమంది గొప్ప సిద్ధాంతకర్తలు, ఎంతోమంది రాజులు ఈ ప్రాంతంలో ఉన్నారు. దానికి ఆధారాలుగా మనకి కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి, డజన్ల కొద్దీ. కానీ ఈ పటాన్ చెరువు పట్టణంలో ఏమున్నాయి, ఇంకా ఏం మిగిలిన్నాయి, అవి ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. దాంట్లో మనం చాలా రాజవంశాలను చూస్తాం, చాలామంది గొప్ప వ్యక్తుల చరిత్రను చూస్తాం. దాంతోపాటు ఈ ప్రాంతం చరిత్రను ఇంకా బెటర్గా అర్థం చేసుకుంటాం. అందులో చాలా ముఖ్యమైనది అమీన్ ఖాన్. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ సమాధి అమీన్ ఖాన్ అనే ఒక కుతుబ్షాహీ సైన్యాధికారి, మహామంత్రి, ఆయనకి సంబంధించింది. అమీన్ ఖాన్ ఇబ్రహీం కుతుబ్ షా అనే 3వ కుతుబ్షాహీ రాజు టైంలో ఆయన మహామంత్రిగా ఉండేవాడు. ఆయన ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన చరిత్ర, ఆయన జీవితం, ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవ, ఆయన ప్రత్యేకంగా తెలుగు భాషకు చేసిన సేవ, ఆయన ఇక్కడ చాలా పర్మనెంట్గా ఉండిపోయే ఆనవాళ్ళని ఏం మిగిల్చాడు, ఇవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. దీంతోపాటు ముందుగా మనం ఈ ప్రాంతంలో కాకతీయుల చరిత్ర, తర్వాత రాష్ట్రకూటుల చరిత్ర, జైన చరిత్ర, వీటిని కూడా తెలుసుకుందాం. రండి వెళ్దాం. ఇప్పుడు నా వెనక మీరు అమీన్ ఖాన్ సమాధిని చూస్తున్నారు. అసలు ఎవరి అమీన్ ఖాన్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన పూర్వీకులు ఎవరు, ఈయన చారిత్రక సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది తెలుసుకుందాం. అమీన్ ఖాన్ పూర్వీకులంతా ఆయన పేరు బట్టి తెలుస్తుంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని. అబ్దుల్ కదీర్ ఆయన అసలు పేరు. కదిరీ సంప్రదాయానికి చెందిన సూఫీ సాధువుల వారసుడు. వీళ్ళ తండ్రి గారు, తాతగారు మత గురువులుగా ఉండేవాళ్ళు. తర్వాత అమీన్ ఖాన్ మాత్రం ఒక మిలిటరీ కమాండర్ కింద, ఒక యోధుడి కింద తయారయ్యాడు. ఆయన ఇబ్రహీం కుతుబ్ షాతో పాటు పనిచేసి చాలామంది చరిత్రకారుల ప్రకారం ఆయన ఇబ్రహీం కుతుబ్ షా ఎగ్జైల్ టైంలో, అంటే ఆయన వాళ్ళ అన్నగారు ఇబ్రహీం కుతుబ్ షాని చంపేయడానికి ట్రై చేసిన టైంలో
ఇబ్రహీంతో పాటు ఈయన కూడా విజయనగరానికి వెళ్ళాడు. విజయనగరంలో ఇబ్రహీంతో పాటు ఈయన కూడా ఆశ్రయం తీసుకున్నాడని మనకు కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. అలాంటి అమీన్ ఖాన్ ఇబ్రహీం కుతుబ్ షా రాజు అయ్యాక ఈయనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈయనకి చాలా జాగీర్లు ఇచ్చారు. ఈయనకి చాలా సిగ్నిఫికెంట్ పొజిషన్స్ ఇచ్చారు. అది మనకు ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు పటాన్ చెరువు అనే ప్రాంతం కుతుబ్ షాహీలకి సైనిక పరంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. కుతుబ్ షాహీలకి శత్రువులైన బారిక్ షాహీలు, అంటే ఇప్పుడు మన బీదర్ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు కుతుబ్ షాహీలకి చాలా పెద్ద ముప్పుగా ఉంటాయి. అలాంటి బారిక్ షాహీలని ఫేస్ చేసే పటాన్ చెరువు సైడ్ అమీన్ ఖాన్కి ఇవ్వడం అనేది ఆయన మిలిటరీ ఎక్స్పర్టీస్, అంటే ఆయన ఎంత సమర్థుడో దాన్ని నమ్మి ఇచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి అమీన్ ఖాన్ ఫ్యామిలీలో తర్వాత కాలంలో ఆయన కొడుకులకి మనవళ్ళకి కూడా ఈ ప్రాంతాన్నే జాగీర్గా ఇచ్చారని మనకి తర్వాత కుతుబ్ షాహీల ఫర్మాన్లో కూడా తెలుస్తుంది. అంతే వంశపారంపర్యంగా అమీన్ ఖాన్ ఫ్యామిలీ మొత్తం ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కుతుబ్ షాహీలు ఉన్నంతకాలం ఈ ప్రాంతాన్ని వాళ్ళే పరిపాలించారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా వరకు ఈ ప్రాంతంలోనే బరి అయి ఉన్నారు. అమీన్ ఖాన్ సమాధి పక్కనే చాలా సమాధులు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ తర్వాత డిసెండెంట్ సమాధులని మనం అర్థం చేసుకోవచ్చు. సో అమీన్ ఖాన్ చాలా ముఖ్యమైన విషయాలు రెండు చేశారు. ఒకటి, అమీన్పురంని ఎస్టాబ్లిష్ చేయడం. అసలు ఏంటి అమీన్పురం? అమీన్పురం అనేది అమీన్ ఖాన్కి చాలా వరకు ఆయన మంత్రులు కానీ, ఆయన కింద పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళందరూ నియోగి బ్రాహ్మణులు ఉండే. నియోగి బ్రాహ్మణులు కుతుబ్ షాహీ రాజ్యంలో చాలా ముఖ్యమైన పాత్రలని వాళ్ళే పోషించేవాళ్ళు. నియోగి బ్రాహ్మణుల సంప్రదాయంలో మారిగంటి అప్పన అని ఒక ఆయన ఉండేవాడు. మారిగంటి అప్పన అమీన్ ఖాన్కి మహామంత్రి. అమీన్ ఖాన్ ఈ ప్రాంతానికి రాజు అనుకుంటే ఆయన మహామంత్రి. ఆయన అప్పనాచార్యులు ఈ ప్రాంతం మొత్తాన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక అగ్రహారాన్ని దానం చేశాడు అమీన్ ఖాన్. ఆ అగ్రహారమే ఇప్పుడు మనం చెప్పుకునే అమీన్పురం. ఆ అగ్రహార ప్రాంతానికి నీళ్లు కావాలి కాబట్టి 16వ శతాబ్దంలో మనుషులు కట్టిన అతిపెద్ద లేక్ని, అతిపెద్ద మానవ నిర్మిత లేక్ని అమీన్ ఖాన్ కట్టించాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న అమీన్పూర్ లేక్. అప్పటి నుంచి అది చాలా సిగ్నిఫికెంట్ వాటర్ బాడీ కింద ఉంది హైదరాబాద్లో. ఇప్పటికీ దానికి చాలా ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అలాంటి అమీన్పురం, అగ్రహారం, అమీన్పూర్ లేక్, ఇవన్నీ అమీన్ ఖాన్ చరిత్రలో, అమీన్ ఖాన్ జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు. వీటితో పాటు అమీన్ ఖాన్ ఇంకొక చాలా గొప్ప విషయం చేశాడు. అదేంటంటే తెలుగుని ప్రోత్సహించడం. అమీన్ ఖాన్ తెలుగుకి చేసిన సేవ మనం ఇప్పటికీ గుర్తించలేనిది, చాలా ముఖ్యమైనది. అమీన్ ఖాన్ ఒక తెలుగు పండితుడిని తీసుకొని, మారిగంటి అప్పన రికమెండేషన్లో ఒక తెలుగు పండితుడిని తీసుకొని ఆయనకు కమిషన్ ఇచ్చి, మీరు ఒక అచ్చ తెలుగు కావ్యం రాయండి, ఇప్పటిదాకా ఎవరు రాయలేకపోయినా అచ్చ తెలుగు కావ్యం రాయండి, కంప్లీట్గా ఇంకా దాంట్లో సంస్కృత పదాలు ఏమి ఉండకూడదు, పూర్తి తెలుగులోనే మీరు ఒక కావ్యాన్ని రాయగలగాలని ఆయనకి మొత్తం ఫండింగ్ ఇచ్చి, ఆయనకు మొత్తం డబ్బులు ఇచ్చి, ఆయన పటాన్ చెరువు వాసి అయిన పొన్నగంటి తెలగనాచార్యులు, తెలగన్న అంటారు ఆయన్ని, పొన్నగంటి తెలగన్నని అమీన్ ఖాన్ ప్రోత్సహించి ఆయనతో యయాతి చరిత్రం అనే పుస్తకం రాయించాడు. అది తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం. దాని గురించి మనం ఇంకా తెలుసుకుందాం. దాంట్లో పొన్నగంటి తెలగన్న పటాన్ చెరువు గురించి, అమీన్ ఖాన్ గురించి, ఈ ప్రాంతం గురించి ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, అది మనం తర్వాత తెలుసుకుందాం. అబ్బో, విన్నారు కదా మరి. మనం ఊకే పొగలుగాకే ఫ్యాక్టరీలు అనుకునే పటాన్ చెరు వెనకాల ఎంతటి రాజసమైన కథ దాగున్నదో. అటు 1600 ఏళ్ల కిందట చాళక్యులు, కాకతీయులు వైభవం ఒక్కటైతే, గిటు కుతుబ్ షాహీ ప్రాణ స్నేహితులు సూఫీ వంశంలో పుట్టి సైనిక కమాండర్గా దుమ్మిరేపిన అమీన్ ఖాన్ సాహసాలు వింటుంటేనే దిమ్మ తిరిగి బొమ్మ కండ్లకు ముందు కదిలినట్టు అనిపిస్తున్నది కదా. మన తెలంగాణ నేల మీద ఉన్న ప్రతి పల్లెకు, ప్రతి ఊరికి గిట్లనే ఒక అపురూపమైన గమ్మతైన ముచ్చట ఉంటుంది. మన నేల గొప్పతనాన్ని, మన పెద్దల చరిత్రను యాదించుకొని దాసుకునుడు మన అందరి బాధ్యత. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటిని గురించి కూడా యాదించుకోవాలి కదా. వాటి గురించి కూడా చెప్తా, చూడండి. హాలీవుడ్ సినిమాలో భాగంగా రోగ్ సినిమా ఉదయం 11 గంటలకు న్యాయ సలహాలు కార్యక్రమంలో ముందస్తు బెయిల్ గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ ఆర్ ఉమారాణి గారు వివరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగిట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం పల్లెసీమ సినిమాలో రంగన, శ్రీధర్, జయసుధ, జమున ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా
ఈ మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఆనాటి చరిత్రను మనకు పరిచయం చేసే కార్యక్రమం తెలంగాణ వైభవం. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు కార్యక్రమం. రాత్రి 8 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటపాట. ఈరోజు రాత్రి సినిమాలో ఖైదీ కన్నయ్య, కాంతారావు, గుమ్మడి, రాజసులోచన, రాజనాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రాత్రి 9 గంటల 30 నిమిషాలకు. ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు, తిరిగి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు. రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చటలో తెలుసుకుందాం. ఇగో నేను అప్పుడు అడిగిన క్వశ్చన్ గుర్తుందా? ప్రసిద్ధ జైన దేవాలయాలైన దిల్వారా ఆలయాలు ఎక్కడున్నాయని. ఏ శ్రావణ బెలగోలా, బి మౌంట్ అబు, సి రానక్పూర్, డి పాలితానా. ఇక సరైన సమాధానం ఏంటంటే బి మౌంట్ అబు. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddiyadagiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుసుకుందాం. అప్పటి వరకు జరంత పైలం ఉంటాం మళ్ళా.